హాయ్ యూస్ నమస్తే, వెల్కమ్ టు శ్రీని. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సార్ అడిసిమల్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. నిన్న మొన్నటి వరకు కల్తీ తిరుపతి లడ్డూ వ్యవహారంలో కల్తీనే జరగలేదన్న వైసీపీ వాదనలు కొట్టిపాడేస్తూ నిన్న మాజీ టీటీడీ చైర్మన్గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి గారు క్లారిటీగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే ఒక పక్క హిందూయేతరులతో టీటీడీలో వ్యవహారాలు కొనసాగిస్తూ హిందువుల మీద దాడి చేసే పాలన గతంలో నడిచిందన్నట్టుగా అంటున్నారు. దీనిపై మీరేమంటారండి? ఇది అనేక రకాలండి. ఇది వాళ్ళ అన్యమతస్థులు కాబట్టి ప్రధానంగా వాళ్ళలో క్రైస్తవులు అందరూ అలాంటి దుర్మార్గం చేయకపోయినా వాళ్ళలో కొంతమంది కొత్తగా ఈ క్రైస్తవం తీసుకునే వాళ్ళు ఉంటారు. కన్వర్టెడ్ వాళ్ళలోనే ఈ రకమైన ఉన్మాదం ఉంటుందండి. ఒరిజినల్గా క్రైస్తవం స్వీకరించిన వాళ్ళు వాళ్ళ సిస్టమ్ వేరు. వాళ్ళంతా కూడా సాటివాడిని ప్రేమించు ఉంటుంది. అంత జాలి, దయ, కరుణ, దేవుడి పట్ల విశ్వాసం, తప్పు చేయకూడదు, ఇలాంటివి ఏమైనా ఉంటాయి. అబద్ధం ఆడకూడదు, ఇలాంటివి. వీళ్ళు అలా కాదు. వీళ్ళంతా దాని పూర్తి వ్యతిరేకం. పేరుకి దాన్ని కూడా రాజకీయం కోసమే క్రైస్తవం కూడా. వీళ్ళు ఇప్పుడు ఏ మతానికి అతను మంచోడు కాదు, కానీ క్రైస్తవంలో ఉన్నాడు, వాళ్ళందరినీ ఆకట్టుకోవడం కోసం అందులో ఉన్నాడు. కానీ వేరే ఏమీ లేదండి. కన్సాలిడేట్గా అతను వెనకాల అలాగే ఉన్నారు కూడా వాళ్ళు. అతను నమ్మారు. వాళ్ళకి అతనికి ఏంటంటే మామూలు బేసిక్గా క్రిమినల్స్కి ఈ పాపభీతి ఉండదు. ఇతను క్రిమినల్, నోటోరియస్ క్రిమినల్. ఇతను కరుడుగట్టిన నేరస్తుడు అతను. ఎందుకంటే ఆర్థిక ఉగ్రవాది అతను. సుప్రీంకోర్టు చెప్పింది ఆర్థిక నేరస్తులు అందరూ ఉగ్రవాదులే ఉన్నాయి. కాబట్టి అతను తయారు చేసుకున్న వాళ్ళు అతను లైక్ పాయింటెడ్, ₹4 సంపాదించుకోవాలి అడ్డదారిలోనూ దానిలో ఏమైతే ఏంటిలే, కేసులు అయితే చూసుకోవచ్చులే. చాలా ఎవడు చెడుతాడండి కేసులకి. ఎందుకంటే డబ్బులు పడితే ఏ పని అవుతుంది, బయటకు వచ్చేస్తున్నారు. కాబట్టి ఎవడు జడవట్లా, ఎందుకంటే సిస్టమ్ అలా తయారైపోయింది. ఎవడు భయపడాలి, డబ్బు లేనోడు, పరపతి లేనోడు లోపల పోతాడు. ఈ సాధారణంగా ఇలాంటి డబ్బు సంపాదించినోడికి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంది. ఇక్కడ హిందూ మతం మీద దాడి అంటారు. ఖచ్చితంగా హిందూ మతం మీద దాడే అది. ఆ స్వామివారిని అప్రతిష్ట పాలు చేయాలి. ఆ క్షేత్రం యొక్క మహిమని పలచన చేయాలి. కోట్లాది మంది భక్తుల మనోభావాలు, విశ్వాసాలను దెబ్బతీయాలనేటువంటిది లక్ష్యంగా పనిచేసి ఉండొచ్చు. దాంట్లో భాగంగా ఉభయతారకంగా ఆదాయాన్ని కూడా ఎత్తుక్కున్నారు. 250-300 కోట్లు స్కామ్. ఒక్క ఆ 20 కోట్ల లడ్డూలు తయారు చేసి సంబంధించి నెయ్యికి సంబంధించి. అది కాకుండా ఇంకెంత కొట్టేశారు అనేటువంటిది పరకామండిలో కొట్టేశారు. కింద గోవిందరాజ స్వామి బంగారం కొట్టేశారు. అసలు అక్కడ స్వామివారి నిల్వలో నిధి ఖజానాలో ఎంత కొట్టేశారు అనేటువంటిది అంతు లేకుండా ఉండొచ్చు. చాలా డేంజరు. అది అనుమానం. ఎందుకంటే ఎవడు అడిగివాడు ఉన్నాడండి, ఎవడు నమ్మాలి, ఎవరిని నమ్మలేదు. రమణ దీక్షితులు గారు ఏమన్నాడో, 5 ఏళ్ళు చూశాను నేను, చెప్పలేకపోయాను, నేను ఎప్పుడు చెప్పినా నన్ను పట్టించుకోలేదు అంటున్నాడు. ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాడు అతను. ఇది బయటపడిన తర్వాత ఇది చాలా దారుణంగా. ఇప్పుడు ఈ దేశంలో హిందూ మతం జీవన విధానాన్ని భావిస్తారు చాలామంది. రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఏ పార్టీలో ఉన్నా హిందువులుగా ఉంటారు. ఒక జీవన విధానంగా ఉంటారు. వాళ్ళు భక్తి పద్ధతులు, సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. హిందూ మతాన్ని భుజం మీద వేసుకున్న ఆర్ఎస్ఎస్ కానీ, ఆ భావజాలం ఉన్న విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ దళ్ కానీ, అఖిల భారత హిందూ మహాసభ కానీ, ఇలాగ అనేక సంస్థలు హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తా, హిందూ ధర్మాన్ని కాపాడుతా, హిందూ ధర్మం కోసం జీవిస్తా, శ్వాసిస్తూ ఉన్నవాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అపచారం పట్ల ఎవడూ స్పందించలేదు. దేశంలో పేరు పొందిన, ప్రఖ్యాతి కాంచిన స్వామీజీలు కానీ, పీఠాలు కానీ స్వామివారి పట్ల జరిగిన అపచారం పట్ల స్పందించలేదు. కాశీ, ప్రయాగ, ఇలాగ అనేక చోట్ల, శృంగేరి, శారదాపీఠాలు, ఇలాంటి చోట కంచి కామకోటి, అలాగే శృంగేరి, కర్ణాటక సంబంధించిన అనేక మంది స్వామీజీలు దీని మీద ఎవరూ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అర్థం అవట్లేదు. వీళ్ళందరూ కూడా హిందూ బంధువులు ఎలాగవుతారు, హిందూ సమాజాన్ని ఉద్ధరిస్తామని బయలుదేరిన వాళ్ళకి బయలుదేరే హక్కులకు ఉందా, హిందూ సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకోవడానికి అర్హత ఉందా వీళ్ళకి అనేటువంటిది నా ప్రశ్న. ఇది చాలా దారుణంగానూ దుర్మార్గంగానూ ఉంది. ఈ విషయంలో ప్రతి చిల్లర వ్యవహారానికి ముందుకొచ్చి చిల్లర వ్యవహారాలు చేసి కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏం మాట్లాడతలేదు. ఏంటి కారణం? దీనికి సమాధానం చెప్పాలి.
కాబట్టి హిందువుల్లో రాజకీయంగాను కులాల పరంగాను ఇడిపోయి ఉన్నారు హిందువులంతా. కాబట్టి ఈ దేశంలో ఒకనొకప్పుడు మతమే పూలదండలో దారంలాగా అందరికి కట్టుండిచ్చేదండి. అది చాలా తెలివిగా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఈ దేశాన్ని జయించాలనుకున్నప్పుడు చాలామంది బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ దేశాన్ని మనం పూర్తి స్థాయిలో మన అదుపులో ఉంచుకోవాలంటే వీళ్ళని కాపాడుతున్నది, అందరినీ కలిపి ఉంచుతున్నది ధర్మం. ఏదో సినిమాలో కూడా చెప్పాడు మొన్న. అది దాని మీద దెబ్బతీయగలిగితే మనం వీళ్ళని హస్తగతం చేసుకోవచ్చు, ఈ ధర్మాన్ని నాశనం చేయొచ్చు, వీళ్ళని చల్లాచెదురు చేయొచ్చు అనేటువంటిది మన ఏదో సినిమాలో కూడా అది నిజం. అందుమీద దాడి జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఈ స్వామీజీలు కానీ ఈ ధర్మ ప్రచారకులు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజకీయాలను అవసరమైతే దొంగోడు సాయం చేస్తున్నారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా సాయం చేశారు. వీళ్ళు ఏంటండి ఇప్పటికీ సాయం ఉందని అనుకుంటున్నారు. అంత అపోహ అని మనో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి హిందూ ధర్మాన్ని ఆ దేవుడే కాపాడుకోవాలి, తన ధర్మాన్ని తానే కాపాడుకోవాలి. అసలు మన భారతదేశానికి అసలు ఉన్న పేరే హిందూ దేశం అని పురాణాల నుంచి చూస్తుంటే మనకు తెలుస్తూ ఉందండి. కాకపోతే వీళ్ళు దాన్ని హైజాక్ చేసే ఉద్దేశం భారతదేశం మంది వేల సంవత్సరాల క్రితమే నాగరికత విద్యా వైద్యంలోనూ అనేక రకాలుగా ముందున్నది. ఖగోళ శాస్త్రంలో మనమే ముందున్నాం. చాలామంది ప్రపంచం తర్వాత తెలుసుకున్నదంతా వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు ఋషుల రూపంలోనూ మనకి మౌఖికంగాను బోధించేవారు. అది శాస్త్ర గ్రంథాల రూపంలో లేవు. ఉన్నా కానీ కొన్ని కొల్లగొట్టేశారు. మన మీద అనేక మంది దాడులు చేశారు. దేశంలో దేవాలయాలను దాడులు చేశారు, సంస్కృతి మీద దాడి చేశారు, మన సంస్కృతి ఆనవాళ్ళని ధ్వంసం చేశారు, మన విద్య వైద్య తాలూకు ఆస్తులు అవన్నీ ఆ తాళపత్ర గ్రంథాలను కూడా దొంగిలించిపోయారు. అప్పుడు దాన్ని ఆ గురుముఖ రూపంలో గురుముఖత నేర్చుకున్న వాళ్ళు కొంతమంది కొన్నాళ్ళకే వాళ్ళ శిష్యులను తయారు చేసుకోబోబట్టి అక్కడితో ఆగిపోయింది అది. ఎందుకంటే ఈ ప్రపంచానికంటే ముందే శాస్త్ర సాంకేతికంగా మనం చాలా అభివృద్ధి చెంది ఉన్నాం. ఏమండి ఇలాంటి ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కొన్ని సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు ఆ హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాయి అనుకున్న తృప్తి పడి లోపల వీళ్ళు కూడా పక్షపాతంతో వ్యక్తులను బట్టి ప్రాంతాలను బట్టి దేవుళ్ళని బట్టి వాళ్ళ వ్యవహారం ఉంటుంది. ఇది చాలా నష్టం చేస్తుంది. వెంకటేశ్వర స్వామి విషయంలో ఈ ప్రసాదాలు కల్తీ విషయంలో ఈ భారతదేశంలోని హిందూ సంఘాలు కానీ, అఖిల భారత హిందూ మహాసభ కానీ, విహెచ్పి కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ దళ కానీ వీళ్ళందరూ కూడా చాలా తప్పు చేస్తున్నారు. అంతే.